two people born again today and they're growing for 10 years. ఒకసారి మనం ఈ విధంగా ఆలోచిద్దాం. ఈ రోజే ఇద్దరు వ్యక్తులు తిరిగి జన్మించి 10 సంవత్సరాలు ప్రయాణిస్తూ ఉన్నారు. Every day in those 10 years they are making decisions. ఆ 10 సంవత్సరాల్లో కూడా ప్రతిరోజు వాళ్ళు ఏవో నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. Something happens in the office, they have to make a decision. ఆఫీస్లో ఏదో జరిగింది, ఒక నిర్ణయం తీసుకున్నారు. Shall I tell a lie? నేను అబద్ధం చెప్పాలా? One person says, it's a small thing, I'll tell a lie. ఒక వ్యక్తి ఈ విధంగా చిన్నదేగా అబద్ధం చెబుదాం అనుకున్నాడు. Another person says, no, even if I lose my job, I'll tell the truth. ఒక వ్యక్తి ఈ విధంగా అనుకున్నా, ఉద్యోగం పోయినా పర్లేదు, నేను నిజమే చెప్తా అన్నాడు. Who do you think will grow more spiritually? ఆత్మీయంగా ఎవరు ఎక్కువగా ఎదుగుతారని మీరు అనుకుంటున్నారు? That person who tells a lie to keep his job, or this person who speaks the truth and loses his job? తన ఉద్యోగం కోల్పోకుండా ఉండడానికి అబద్ధం చెప్పిన వ్యక్తి, తన ఉద్యోగం కోల్పోయినా పర్వాలేదు నేను నిజం చెప్పాలనుకునే వ్యక్తి? Who will make more money? ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు? Definitely the one who tells lies. ఎవరైతే అబద్ధాలు చెబుతారో వాళ్ళు ఎక్కువ But డబ్బులు who will సంపాదిస్తారు. grow more spiritually? కానీ ఆత్మీయంగా ఎవరు ఎక్కువగా ఎదుగుతారు? The one who spoke the truth. ఎవరైతే నిజం చెప్పారో వాళ్ళే. Okay, take another instance. ఇంకొక సందర్భం తీసుకుందాం. These two believers are growing. ఈ ఇద్దరు విశ్వాసులు కూడా And they face another situation. ఇంకొక సందర్భాన్ని ఎదుర్కొన్నారు. Somebody does some terrible evil to them. వాళ్ళకి చాలా చెడ్డ సంగతి సంభవించింది. ఒక వ్యక్తి చేశారు. One person says, I'll never forgive that man. నేనైతే ఆ వ్యక్తిని అసలు క్షమించనని ఒకరు అనుకున్నారు. The other person says, Jesus forgave me so much, I'll forgive him. యేసు ప్రభువు నన్ను ఎంతగానో క్షమించాడు కాబట్టి ఆ వ్యక్తిని క్షమిస్తానన్నాడు. Who's going to grow more spiritually? ఎవరు ఎక్కువ ఆత్మీయంగా ఎదుగుతారు? Definitely the man who forgives. ఎవరైతే క్షమిస్తారో వాళ్ళు ఎదుగుతారు. And like that, we are making decisions every day. ఆ విధంగా అనుదినము ప్రతి దినం మన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం. Why is this man making these type of decisions? ఎందుకు ఈ వ్యక్తి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? I love Jesus. నేను ప్రభువుని కలిగి ఉన్నాను. So I will speak the truth. నేను నిజం చెప్పాలి. I will forgive people. నేను ప్రజలను I క్షమించాలి. will not fight with people. నేను వారితో పోరాడను. I will try to help people. నేను వారి సహాయం చేస్తాను. I will sacrifice as much as I can for the Lord. నేను ప్రభు కోసం ఎంతైతే చేయగలను అంత త్యాగం చేస్తాను. That person keeps growing. ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాడు. So 10 years later, 10 సంవత్సరాల తర్వాత he has reached spiritually 10th standard. ఆత్మీయంగా 10వ తరగతికి చేరుకున్నాడు. And this other person after 10 years is still in the first standard. ఇంకో వ్యక్తి అయితే 10 సంవత్సరాల తర్వాత కూడా ఆత్మీయంగా 1వ తరగతిలోనే ఉన్నాడు. Why is that? ఎందుకు ఆ విధంగా? Because of choices. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి. Choices made every day. కాబట్టి వారు అనుదినము తీసుకున్న నిర్ణయాలను బట్టి. So if you want to understand why you are in a certain level spiritually today, ఆత్మీయంగా మీరు ఒక స్థాయిలో ఇప్పుడు ఎందుకు ఉన్నారు అని మీరు ఆలోచించినట్లయితే, here is the reason. ఒక కారణం ఉంది దానికి. You look back over your life, మీ జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే, and you find you made many choices. మీరు అనేక నిర్ణయాలు ఇప్పటికే తీసుకొని ఉన్నారు. Those choices you made have decided where you are today. మీరు తీసుకున్న ఆ నిర్ణయాలను బట్టి ఈ రోజు మీరు ఆత్మీయంగా ఏ స్థాయిలో ఉన్నారో అనేది తెలుస్తుంది. You know, Jesus spoke about this. యేసుక్రీస్తు ప్రభు దీని గురించి చెప్పారు. See Luke chapter 9. లూకా 9. Luke chapter 9. లూకా 9 and verse 23. లూకా 9:23. He was saying to them all. మరియు ఆయన అందరితో ఇట్లా నేను. It's the same rule for everybody. అందరికీ కూడా ఒకే నియమం. All of them same law. అందరికీ కూడా ఒకే నియమం. There's no special favorite with God. దేవుని పట్ల ఎటువంటి పక్షపాతం ఉండదు. He said to all of them. వాళ్ళందరితో ఈ విధంగా ఇట్లా నేను. If any of you, మీలో ఎవరైనా, doesn't matter who you are, మీరు ఎవరైనా సరే, 12 years old, 12 సంవత్సరాల బిడ్డవైనా, 70 years old, నీకు 70 సంవత్సరాలు ఉన్నా, man, నువ్వు పురుషుడివైనా, woman, స్త్రీవైనా, girl, నువ్వు అమ్మాయివైనా, boy, అబ్బాయివైనా, same rule. ఎవరికైనా ఒకటేనేమో. Anyone, ఎవరైనాను, rich, poor, ధనవంతులైనా భేదవాళ్ళైనా, educated, uneducated, చదువుకున్నా చదువుకోపోయినా, anyone ఎవరైనాను wants to follow me, నన్ను వెంబడింప కోరిన you ఎడల, want to come after me, నన్ను వెంబడించాలనుకుంటే, here is what you must do. ఇది మీరు చేయాలి. One simple thing. ఒక చిన్న సామాన్యమైన పని. Even if you don't read the Bible every day, మీరు ప్రతిదినము బైబిల్ చదవకపోయినా, there's something else you must do every day. కానీ ప్రతిదినం చేయాల్సిన పని ఒకటి ఉంది. Every day అనుదినము you have to deny yourself and take up the cross. నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ సిలువను నువ్వు ఎత్తుకొని వెంబడించాలి. That means you say no to yourself and yes to Jesus. అంటే నువ్వు కాదు అని చెప్పి ప్రభువుకు అవునని చెప్పాలి. In every decision you have to take. నువ్వు తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయంలో కూడా, now this man is angry with me, shall I be angry with him? ఈ వ్యక్తి నా మీద కోపపడుతున్నాడు, నేను కోపపడాలా? I say no to myself and yes to Jesus. నాకు కాదు అని చెప్పి నేను
మీకు అవును ప్రభు అని చెప్పాలి. Another believer, he says no to Jesus, yes to himself. ఇంకో విశ్వాసి ఏమో ప్రభుకి కాదు అని చెప్పి నాకు అవును అని చెప్తున్నాడు. He says no, I got to teach him a lesson, I got to get angry with him. లేదు, నేను బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలి, నేను మళ్ళా కోపడతాను అనుకున్నాడు. So every day according to this verse, ఈ వచనం ప్రకారం అనుదినం we have to make a choice. మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. No to myself, నాకు కాదు, నా స్వయానికి కాదు అని చెప్పాలి. yes to Jesus. ప్రభువుకి అవును ప్రభు అని చెప్పాలి. If you have done that, నీవు ఆ విధంగా చేసినట్లయితే you have gradually been promoted year by year by year. నీవు సంవత్సరం తర్వాత సంవత్సరం నీవు ఉన్నతి సాధిస్తావు. Not only year by year, సంవత్సరం తర్వాత సంవత్సరం మాత్రమే కాదు. according to this verse, ఈ వచనం ప్రకారం day by day. ప్రతి దినం. Because every time you say no to yourself, ఎందుకంటే నీవు కాదు, నీ స్వయానికి కాదు అని చెప్పిన every time ప్రతిసారి, you say yes to Jesus, ప్రభువుకి అవును అని చెప్పిన ప్రతిసారి, whether you realize it or not, you grow a little higher. అది నీకు అర్థమైనా కాకపోయినా నీవు ఇంకొక ఉన్నతి సాధిస్తావు కొంచెం. See, when we look at little children growing, మనం చిన్న బిడ్డలు ఎదుగుతూ ఉంటాం చూస్తున్నట్లయితే, if you measure their height every day, you won't see the growth. ప్రతి దినం కూడా వాళ్ళ ఎత్తును మనం కొలుస్తున్నాం అనుకోండి, మనకు అర్థం కాదు. But you come and see them after 3 years, they say, oh, he's become so tall. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళని వచ్చి చూసినట్లయితే, ఓహో బాగా పెరిగాడే అనుకుంటాం. It didn't happen suddenly. వెంటనే ఒక రోజులో కాదు అది. No child grows suddenly in 3 years. అకస్మాత్తుగా ఒకేసారి అంత పెరగరు పిల్లలు ఎవరు. Your child grew taller day by day. మీ పిల్లలు అనుదినము కూడా ఆ విధంగా ఎత్తు పెరుగుతూ ఉంటారు. If you take a tape, you can't measure it. కానీ మనం టేప్ తీసుకొని రోజు కొలిస్తే మనకు అర్థం అవదు. It's like that. Spiritual growth is also like that. ఆత్మ సంబంధమైన అభివృద్ధి కూడా అదే విధంగా ఉంటుంది. Say today you denied yourself. ఈ రోజు నిన్ను నీవు ఉపేక్షించుకున్నావు You అనుకో. said no to yourself and yes to Jesus in నీ some స్వయానికి situation. కాదు అని చెప్పి ప్రభువుకి ఏమో అవును ప్రభు నేను మీరు చెప్పినట్టు చేస్తా అనుకుంటే, And you say, I don't see any spiritual growth. నేను ఈ విధంగా చెప్పినా కూడా ఆత్మీయ అభివృద్ధి నాకేం కనపట్లేదు It's అనుకుంటాం. like you can't measure spiritual growth in a baby, in a child. కాబట్టి ఒక చిన్న బిడ్డలు ఈ చిన్న బిడ్డను ఏ విధంగా మనం కొలవలేమో, ఆత్మీయ అభివృద్ధి ఆ విధంగా కొలవలేము. You keep doing that, and after 3 years, people will see, hey, this man's become a spiritual man. కానీ ఆ విధంగా మనం చేస్తూ ఉన్నట్లయితే 3 సంవత్సరాల తర్వాత మనుషులు చూసి ఈ విధంగా అనుకుంటున్నారు, బాగా ఎదిగాడు ఆత్మీయంగానే. So don't get discouraged if you don't see the growth every day. కాబట్టి అనుదినము నీ ఆత్మీయ అభివృద్ధిని కనపడపోయినందువల్ల నీవు నిరుత్సాహపడొద్దు. But I believe with all my heart that spiritual growth is exactly like physical growth. నా హృదయం అంతటితో నేను నమ్మేది ఏంటంటే, మనము శారీరకంగా ఏ విధంగా ఎదుగుతామో ఆత్మీయంగా కూడా అదే విధంగా ఎదుగుతాం. Why do you give your children good food and good nourishment and teach them to do some exercise? ఎందుకు మీ బిడ్డలకు మంచి శ్రేష్టమైన ఆహారం ఇస్తారు, లేకపోతే ఎక్సర్సైజ్ చేయాలని They చెప్తారు, will go and play some games so that they move their body. వాళ్ళు కొన్ని ఆటలు ఆడుకోమని చెప్తారు, ఆ విధంగా వాళ్ళకి వ్యాయామం అవుతుందని. Because that is the way the body grows. ఆ విధంగా మన శరీరం శారీరకంగా ఎదుగుతుంది. So we follow that. అది మనకు తెలుసు. We give them milk to drink. కాబట్టి వాళ్ళు తాగటానికి మనం పాలు ఇస్తాం, Good food. మంచి ఆహారం ఇస్తాం. Otherwise it won't grow. లేదంటే వాళ్ళు ఎదగరు. It's the same way spiritually. ఆత్మీయంగా కూడా అదే విధంగా ఉంటుంది. I'm surprised sometimes at what I see. కాబట్టి నేను చూసే దాన్ని బట్టి ఎంత ఆశ్చర్యపోతున్నాను నేను. Some parents who are so eager to give the best food to their children every day. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి శ్రేష్టమైన ఆహారం అనుదినం ఇవ్వాలని ఎంత ఆశ కలిగి ఉంటారు. Force them to drink their milk. వాళ్ళని తాగమని, పాలు తాగమని బలవంతం చేస్తుంటారు. Those parents themselves don't read the Bible every day. కానీ ఆ తల్లిదండ్రులు వాళ్ళే బైబిల్ చదువుకోరు. Can you think of more stupid parents than that? నిజంగా అంతకంటే బుద్ధిహీనమైన తల్లిదండ్రులు ఎవరినైనా కనుగొనగలమా మనం? They make their children eat the best food వాళ్ళ పిల్లలేమో శ్రేష్టమైన ఆహారం తినాలని because they want them to grow, వాళ్ళు ఎదగాలని. but the parents themselves are not growing కానీ spiritually. తల్లిదండ్రులు ఆత్మీయంగా ఎదగట్లేదు. Then how can you expect your children to grow spiritually? కాబట్టి మీ పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతారని మీరు ఎలా అనుకుంటున్నారు? When you have parents whose children have gone astray from the Lord, ప్రభు దగ్గర నుండి దూరంగా తొలగిపోయిన పిల్లలు కలిగిన తల్లిదండ్రులు, you will always find the root causes the parents themselves have gone away from the Lord. దానికి మూల కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఆ విధంగా ప్రభులో లేరని మనకు తెలుస్తుంది. The parents themselves have not taken spiritual values seriously. ఆ తల్లిదండ్రులే ఆత్మ సంబంధమైన విలువలు తీవ్రంగా తీసుకోకుండా ఉన్నట్లయితే, Then when the children go astray, they say, oh, what to do now? My child has gone astray. పిల్లలు దారి తొలగిపోయినప్పుడు మా పిల్లలు ఈ విధంగా ప్రభువుని దూరంగా వెళ్ళారని బాధపడుతుంటారు. Yeah, that is because the parents themselves went astray. అది ఎందుకంటే తల్లిదండ్రులకు అటువంటి విలువలు లేవు.